కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2025 మే 20న అఖిల భారత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అపల్ రాజు మాట్లాడారు. దేశవ్యాప్తంగా రవాణా, ప్రభుత్వ, బ్యాంకింగ్, బీమా రంగాలు సమ్మెలో పాల్గొనున్నాయి అంటూ ఆ సమ్మెకు విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం మద్దతు ప్రకటించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐతోని కూడిన సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు నష్టదాయకమైన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లకు ప్రమాదకరమైన జీవో నంబర్ 21 రద్దు చేయాలి. నా పేరు జి అప్పలరాజు, విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న మే 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెని సందర్భంగా ఆ రోజు రవాణా రంగాన్ని అంతా కూడా బంద్ చేస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి అందచేయడం అనేది జరిగింది. వాస్తవంగా నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగాన్ని మొత్తం అంతా కుదించి ఈరోజు ప్రమాదకరమైనటువంటి చట్టాలు అనేది తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటు పరం చేయరాదని, అలాగే కార్మికుల యొక్క ఏదైతే జీవో నంబర్ 21 ఉందో జీవో 21ని రద్దు చేయాలని, అలాగే రవాణా రంగాన్ని విదేశీ బహుళజాతి సంస్థలే రవాణా రంగాన్ని మన దేశానికి దింపకుండా ఉండాలని, అలాగే రవాణా రంగం ఏదైతే ఉందో రవాణా రంగానికి సంక్షేమ బోర్డు కార్మికులకు అందరికీ ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో మేము దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ట్రైన్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, వ్యాన్లు కానీ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముందు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు సమ్మె నోటీస్ అనేది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది.